దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి అనుదిన ధ్యానం కొరకు పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పౌలు గారు ప్రభుతో కలిసి ఆనందించండి, ఈ సంగతులే మీకు చెప్తున్నాను, ఈ సంగతులు మీకు రాయడం నాకు కొంచెం ఆయాసం అనిపిస్తుంది, అయితే మీకు ఇది క్షేమము కనుక ఈ మాటలు రాస్తున్నాను అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. 1వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనంలో విశ్వాసులు ఆనందించడం తమ పరిస్థితులను బట్టి, తమ విజయాలను బట్టి కాదు, తమ ఆస్తిపాస్తులను బట్టి కాదు, లోక సంబంధమైన ఆశలు గూర్చి కాదు, ప్రభును బట్టే ఆనందించాలి అనేది పౌలు గారి యొక్క ఉద్దేశం. చాలా మంది ఈ లోక సంబంధమైన అందం, ఈ లోక సంబంధమైన ధనం, సుఖాలు, సౌఖ్యాలను బట్టి ఆనందిస్తూ ఉంటారు. కానీ నిజ క్రైస్తవుడు మాత్రం దేవుని బట్టి మాత్రమే ఆనందిస్తూ ఉంటాడు. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మరలా ఈ సంగతులు మీకు చెప్తున్నాను అంటున్నాడే. ఎందుకు అంటే, ఈ హెచ్చరికనే మళ్ళీ ఇస్తున్నానని పౌలు భావం. ఏంటి అంటే, దుర్మార్గుల గురించి ఇవ్వబోతున్న హెచ్చరికలు ఇంతకు ముందే వారితో చెప్పిన విషయాలు ఉన్నాయి. మరలా ఆ విషయాలు చెప్పడం ఆయన కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకనంటే, చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తూ ఉంటుండగా బాధే అనిపించింది. కారణం ఏంటంటే, ఆత్మీయంగా ప్రభులో ఆనందించవలసినటువంటి ఈ సంఘం హెచ్చరికలకు గురవుతూ ఉంది. కారణం ఏంటి అనంటే, వారిలో చాలా మంది కలిగినటువంటి దుర్మార్గం, సంఘములలో కొంతమంది కలిగి ఉండేటువంటి అసభ్యకరమైన పరిస్థితులను బట్టి ఆయన చెప్పక తప్పలేదు. ఆ సంఘములో, ఆ ప్రాంతాల్లో ఉన్న కొద్ది మంది మనస్తత్వాలను ఆయన గుర్తు చేస్తూ ఏమంటాడంటే, కుక్కల గురించి జాగ్రత్త అన్నాడు. ఎందుకు కుక్కల గురించి జాగ్రత్త అన్నాడు అంటే, యూదులు కుక్కల్ని అశుద్ధ జంతువులుగా భావిస్తారు. ఇతర ప్రజలు కుక్కలు అంటూ వారు మాట్లాడుతూ ఉంటారు. క్రీస్తుని తిరస్కరించి క్రైస్తవులను కలవరపరిచే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారే నిజమైనటువంటి అశుద్ధమైనటువంటి వారు అనేది పౌలు గారి ఉద్దేశం. మరి క్రీస్తుకి విరుద్ధమైనటువంటి భావజాలం ఎవరిలో అయితే ఉందో, దేవుని పనిని ఎవరైతే ఆటంకపరుస్తున్నారో, శోధనకరమైన స్థితిగా ఎవరైతే పరిచర్యలకు ఉంటున్నారో వారు అశుద్ధమైన వారు. అలాంటి వారికి దూరంగా ఉండండి అంటున్నాడు. దుష్టులైన వారి విషయంలో కూడా దూరంగా ఉండమన్నాడు. అంటే క్రీస్తు సువార్తను చెరిపేటువంటి క్రైస్తవులను సత్యం నుంచి తిప్పివేయటానికి ప్రయత్నం చేసేవారు ఉన్నారే, వారు అన్నిటికన్నా అందరికంటే దుర్మార్గులు అనేది ఆయన ఉద్దేశం. దేవుని పని పాడు చేయడమే కొద్దిమంది లక్ష్యం. అలాంటి వారు దుష్టులు. పనివారి విషయంలో జాగ్రత్త అన్నాడు. ఏ పనివారి విషయంలో జాగ్రత్త ఉండాలి అంటే, దేవుడు తన ప్రజలకు విధించిన సున్నతి అనేటువంటి ఒక సంస్కారం ఉంది పాత నిబంధన ప్రకారముగా. కొందరు యూదులు ఇతర ప్రజల నుంచి క్రైస్తవుల్లో ఉన్న వారిని కూడా ఈ సంస్కారం పొందాలని బలవంతం చేస్తూ ఉన్నారట. అలాంటి వారి గురించి జాగ్రత్త పడండి అన్నాడు. కారణం ఏంటి అని అంటే, క్రైస్తవులకు అట్టి ఆచారంతో పని లేదు. క్రైస్తవులు ఈ లోక సంబంధమైన ఆచారాలు, వ్యవహారాలు చేయాల్సిన పని లేదు. మరి ఏం చేయాలి? క్రీస్తు యొక్క
వాక్య ప్రకారంగా దేవునిలో నడుచుకోవలసిన వారుగా ఉన్నారు. ఆత్మ సంబంధంగా మనం ఆల్రెడీ యూదులము అంటూ మనకి సున్నతి లేకుండానే విశ్వాసులుగా మార్చబడ్డాం. మనం నిజమైన సున్నతి గలవారుగా ఉన్నాం. అంటే పాత నిబంధన సంస్కారం చూపించేటువంటి ఆ శరీర సంబంధమైన విషయంలో కాక అంతరంగ సంబంధమైనటువంటి సున్నతిని మనం కలిగి ఉన్నాము. ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి మనకు ఉంది గనక శారీరక సంబంధమైన సున్నతి మనకి అవసరం లేదు అంటూ ఆయన ఏమంటున్నారంటే, యేసు క్రీస్తులో నేనున్నాను, నేను ఆయనలో ఉండి ఆనందిస్తున్నాను. శరీర సంబంధమైన విషయాల మీద నమ్మకం పెట్టుకోవడానికి కాదు, ఆత్మ సంబంధమైన విషయాల మీద నమ్మకం పెట్టుకోవచ్చని గమనించాలని తెలియచేస్తూ, మరి ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి ఆనందించాలి తప్ప శరీర సంబంధమైన విషయాలను బట్టి ఆనందిస్తూ ఉంటే క్రీస్తుకి ఎలాగున మనము ఇష్టమైన వారుగా ఉంటాం. ఆయన అంటారు, నేను వాస్తవానికి 8వ రోజున సున్నతి పొందాను. ఎందుకు? యూదుని గనుక. ఇశ్రాయేలు జాతిలో నేను కూడా ఒకడినే. నేను బెన్యమీను గోత్రానికి సంబంధించినోడిని, ఇబ్రు వారి సంతానానికి ఇబ్రు వాణ్ణి, ధర్మశాస్త్రం విషయంలో నేను పరిచయుణ్ణి, దేవుని విషయంలో ఆసక్తి విషయంలో నేను సంఘాన్ని హింసించేటువంటి ఒక దుర్మార్గుణ్ణి, ధర్మశాస్త్రం విషయంలో నీతి న్యాయాలను నేను పాటిస్తూ ఏ నింద లేకుండా బ్రతికిన వాణ్ణి. అలాంటి వాడిని నేను పాత నిబంధన ప్రకారంగా. కానీ నాకు ఏదేది లాభమో, నాకు ఏదేది ఉపయోగమో ప్రయోజనకరంగా ఉందో దానంతటిని కూడా యేసు క్రీస్తును బట్టి నష్టంగా ఎంచుకున్నాను. ఏమి అద్భుతమైన త్యాగం! సకల శాస్త్ర ప్రావీణ్యత పొందిన ఈ లోక సంబంధమైన అధికారాలు పదవులు ఉన్నా అవి నాకు వద్దు, క్రీస్తుని కలిగి ఉండడమే నాకు ధన్యమని భావించాడు. కానీ ఈ రోజున జనాలు ఏమవుతున్నారు? ఈ లోక సంబంధమైన వాటిని కోరుకుంటూ ఆశిస్తూ వెంపర్లాడిపోతూ ఉన్నారు. తెగ సంపాదించేయడానికి తెగ తిప్పలు పడిపోతున్నట్లే ఉన్నారు. క్రీస్తుని కలిగినప్పుడు అన్ని విడిచిపెట్టాల్సిన దానికి బదులుగా ఈ లోక సంబంధంగా సంపాదించుకోవడానికి సంపాదన మీద మనసు పెట్టారు. దేవుని వాక్యానికి విరుద్ధమైన భావాన్ని ప్రజలు కలిగి ఉన్నారు. ఈ పౌలు గారికి ఎప్పుడొచ్చింది ఇంత మనసు అంటే, దమస్కు వెళుతున్నటువంటి మార్గమధ్యలో ప్రభు కలుసుకొని అతనితో మాట్లాడిన తర్వాత అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోనికి వచ్చాడు. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గ్రహించడం ప్రారంభించాడు. నిజానికి అవి నష్టం అని గమనించాడు. ఎందుకు అనంటే తనలో ఉండేటువంటి అంతకు ముందున్న స్థితి గర్వం దేవునికి దూరంగా ఉంచేసేయి. ఇప్పుడు దాన్ని అంతటినీ విడిచిపెట్టి జన్మతః వచ్చిన గర్వం, మత సంబంధమైన గర్వం, తాను సాధించిన వాటిని బట్టి కలిగినటువంటి గర్వం, ఇవన్నీ కూడా విడిచిపెట్టేశాడు. కానీ ఈ రోజున సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. గర్వం ఒకప్పుడు లేదు, ఇప్పుడు కొంచెం వచ్చేటప్పటికి కొద్దిపాటి స్థితి మార్పు జరిగేటప్పటికి గర్వం వచ్చేస్తుంది. ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీ జీవితం ఎలా ఉంది? గర్వం విడిచిపెట్టావా? గర్వాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే గర్వం కొత్తగా వచ్చిందా నీకు? ఒకప్పుడు నీ జీవితంలో నీ పరిస్థితులు ఎలాగుండేవి? నేటి దినాన్ని కలిగిన పరిస్థితులను బట్టి గర్వంతో ఉన్నావు. లెవెల్ అంటావు, ప్రెస్టేజ్ అంటావు, నన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడడానికి కుదరదంటావు. నీ స్వభావం గర్వంతో ఉంది, నాశనమే. పౌలు గారు సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు నిమిత్తమే నేను వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను,
నాకు ఏదేది లాభకరమైన ఉన్నవో వాటన్నిటిని నేను నష్టంగా ఎంచుకున్నాను. ఎందుకంటే యేసు క్రీస్తు గూర్చినటువంటి జ్ఞానం నేను పొందాలనే వీటన్నిటిని నష్టపరుచుకున్నాను. యేసుని సంపాదించుకోవాలనే ఉద్దేశముతోనే ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయనలో ఉన్న యథార్థత నాకు సొంతం అవ్వాలనే ఉద్దేశం చేత నేను ఈ పని చేశాను. అంత మాత్రమే కాదు, ఏ విధం చేతనైనాను మరణంలో నుంచి పునరుద్ధానాన్ని పొందాలనే ఒక నిర్దిష్టమైన ఉద్దేశం చేత ఆయన సజీవంగా లేచినటువంటి ఆ బలం, ఆ ప్రభావం, ఆ పునరుద్ధానపు శక్తిని నేను పొందుకోవాలని, ఆయన బాధల సహనాన్ని నేను తెలుసుకోవాలనే ఈ క్రీస్తుని వెంబడిస్తున్నాను అన్నారు. మరి నీకు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏమనిపించింది? అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? మేలు కలుగుతుందనా? క్షేమాన్ని చూస్తావనా? లాభం ఏదైనా వస్తుందనా? ఆయన నమ్ముకుంటే ఉపయోగంగా ఉంటుందనా? ఎందుకు నమ్ముకున్నావు ప్రభుని? పౌలు గారు ఎందుకు నమ్ముకున్నారంటే ఆయన బాధలు అనుభవిస్తూ ఎలా సహనాన్ని కలిగి ఉన్నాడు అది తెలుసుకోవాలనుకున్నాడట. ఎలాగ భరించాడు ఇంత బాధను అని అది తెలుసుకోవాలనుకున్నాడట. ఆయన మరణించి సజీవంగా లేచాడే, ఆ పునరుద్ధానం యొక్క బలం ఎలాంటిదో తెలుసుకోవాలనుకున్నాడట. ఏ విధంగానైనాను సరే చచ్చిపోయిన వారిలో నుంచి లెగడం, లేపబడ్డం, అది ఎలాగుందో అది నేను కూడా పొందాలి అని ఆలోచన కలిగి ఉన్నాడట. అందుకనే దేవుని కోసం నేను అన్ని విడిచిపెట్టాను. ఈ దేవునిలో ఉన్నటువంటి ఆనందం, పరిపూర్ణమైన ఆధ్యాత్మికమైన స్థితిని పొందుకోవటానికే నేను ప్రయాసపడుతూ, వెంటాడుతూ, పరిగెత్తుతూ ఉన్నాను. ఆల్రెడీ నేను దాన్ని పట్టుకున్నానని మీతో చెప్పట్లేదు, కానీ నేను ఒకటి చేస్తున్నాను. ఇదేంటంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై ప్రయత్నం చేస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? వెనుకున్న వాటి కొరకు వెంపర్లాడుతూ ఉన్నావా? పాపపు స్థితులు, దుర్మార్గపు స్థితులు, చెడుతనము, అపవిత్రత, కామతురత, లోక సంబంధమైన ఆచారాలు, ఈ అసహ్యమైనటువంటి కార్యాలు, వాటిని వెంబడిస్తూ ఉన్నవా? విడిచిపెట్టిన తర్వాత మరలా అసహ్యమని అనుకున్న తర్వాత మరలా దానిని కోరుతున్న వారు కొద్దిమంది ఉన్నారు. వారు కుక్కతో సమానం. కారణం ఏంటి అనంటే కుక్కలు తిని వాంతు చేసుకుంటాయి, మరలా వాంతుని కూడా తింటాయి. ఇవి మరలా చిచ్చి 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 చి చాలా మంది క్రీస్తుని వెంబడించిన తర్వాత, కొద్ది కాలమైన తర్వాత యేసు ప్రభుని నమ్ముకుని పాపాన్ని విడిచిపెట్టి, అపవిత్రతను విడిచిపెట్టి, మోసం, లంచం, దుర్మార్గం విడిచిపెట్టి, అబద్ధాలు, బూతులు, అన్యాయం, కోపం, ఇలాంటివన్నీ కూడా కక్షలు విడిచిపెట్టారు. కానీ మరలా కొద్ది కాలమైన తర్వాత వాటినే కలిగి ఉన్నారంటే నువ్వు కుక్కతో సమానం కాదా? అశుద్ధమైనది తిని ఒక అసహ్యమైన జీవివి నువ్వు. మారు మనసు లేవు నీకు, పశ్చాత్తాపం లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఈ లోకాన్ని కోరుకుంటూ అసహ్యమైన కార్యాలు జరిగించుకుంటూ బ్రతుకుతున్నావు. నీ బతుకు మారాలా? నీ పరిస్థితుల్లో మార్పు రావాలా? దైవికమైన మనసు పరిపూర్ణంగా నువ్వు స్వతంత్రించుకోవాలా? వెనకున్నవు మరిచిపోవాలని అంటే వాటినే గుర్తు చేసుకుంటూ ఉంటావు. ఆయన నీ పాపములను జ్ఞాపకం చేసుకోనని చెప్తే మరి నువ్వు పదే 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 అవే జ్ఞాపకం చేసుకుంటుంటావు. ఆయనను వెంబడించడంలో సమస్తాన్ని విడిచిపెట్టిన పౌలు
నేను ఆయన పునరుద్ధాన బలాన్ని పొందాలి అని ఆశతో ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు? యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన పిలుపుకు దొరికేటువంటి బహుమానం కోసం పరిగెడుతున్నాడట. ఈ లోక సంబంధమైన వాటి కోసం పరిగెట్టడం లేదు, గురి యొద్దకే పరిగెడుతున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 27, అపోస్తల కార్యం 20 అధ్యాయం 24 వచనంలో ఆ బహుమతి ఏంటో అతడు చెప్పలేదు గాని అదేదో ఘనమైనదని, విశ్వానికి అంతటికి కూడా దేవుడై ఉన్నవాడు చేయగలిగిన గొప్పదేనని అతనికి తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో మీకు పరలోకంలో గొప్ప బహుమానం ఉంది అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. అందుకని ప్రభువు వలన మనం పొందేటువంటి బహుమానం కొరకు ఎదురు చూడాలా. ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో బహుమానాల కోసం ఆరాటపడతాం. ఈ లోక సంబంధమైన బహుమానాలు ఏంటి అని అంటే లయమైపోయే బహుమానం, పిల్లల బహుమానమే, వస్తువులు బహుమానమే, వాహనములు బహుమానమే, ఇతరమైనవి చాలా బహుమానాలు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడితోనే అయిపోతాయి కానీ శాశ్వతమైన బహుమానం యేసుక్రీస్తు వలన పరమందు మనం పొందుకోబోతున్నాము. ఆ నిత్య రాజ్యంలో పొందుకోబోతున్నటువంటి ఆ బహుమానం కొరకు విశ్వాసంతో ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. మరి నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఆత్మ సంబంధంగా ప్రభు అనుగ్రహించే బహుమానం మీద మనసుందా నీకు? లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి మీదే మనసుందా? అందుకనే ఆధ్యాత్మికంగా ఎదిగి ఉండే మనసు మనకు ఉండాలని ఆయన అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాడు. అందుకే నేను వెనుకున్న వాటిని మరిచిపోయి ముందున్నటువంటి దేవుని పని కొరకై ఆరాటపడి పరుగులెత్తుతున్నాను. ఎలాగైనా ఇదివరకే మనకు లభించిన అవగాహన ప్రకారం ఇదే నియమాన్ని అనుసరించి నడుచుకుందాం అంటున్నాడు. ఇదే మనసు మనం కలిగి ఉందాం. యేసు ప్రభుని వెంబడించడంలో వెనుకున్న వాటిని మరిచి విశ్వాసులంతా వారికి ఉన్నటువంటి జ్ఞానం మేరకు నడుచుకోవాలని, వారిలాగా చేసే దేవుడు వారికి సత్యాన్ని గురించి మరింత గ్రహింపిస్తాడని మనం గమనించవలసిన వారుగా ఉన్నాం. చాలా మంది క్రీస్తుకి విరోధులై నడుచుకుంటూ అనేక మందిని దేవునికి వ్యతిరేకమైన వారుగా మార్చాలనే ప్రయత్నాలు అనేక సార్లు వాళ్ళు చేసిన విషయాన్ని పౌలు చెప్తూ ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నాను అంటున్నాడు. కారణం ఏంటి అంటే క్రీస్తుకు విరోధులైగా కొద్దిమంది మారుతూ అలాంటి వారిని నాశనం చేసేయాలని, భక్తి పరులను పాడు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఉద్దేశాలు ఏంటి అని అంటే వారు కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన వాటి విషయమై ఘనత పొందుకున్నట్లుగా ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. వారికి నాశనం ఉంది. వారు దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ సంఘాలను చెడగొడతారు, భక్తిని చెడగొడతారు, విశ్వాసాన్ని చెడగొడతారు. ఈ లోక సంబంధమైన వాటి కొరకే పరుగులెత్తుతూ ఆరాటపడుతూ ఉంటారు వాళ్ళు. అలాంటి వారి విషయంలో చెప్తున్నాను నేను, వారు కడుపుకే దాసులుగా బ్రతుకుతున్నారు. వారు కడుపు అంటే వారికి దేవుడి కింద లెక్క. తినడమే. వారు సిగ్గుపడవలసిన వాటిని ఏమో గొప్పగా ఎంచుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్త. మనం ఈ లోక సంబంధమైన వారు కాదు. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. ఈ లోక సంబంధంగా బ్రతికే బ్రతుకులు విడిచిపెట్టి పరలోక సంబంధమైన బ్రతుకు కొరకై ఆరాటపడాలని చెప్తున్నాడు. ఎందుకంటే మన ముక్తి ప్రదాత రక్షకుడు రాబోతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూస్తున్నాము. ఆయన ప్రభుని యేసు క్రీస్తు. ఆయన మనకి సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ శరీర సంబంధమైన వాటి కొరకు కాక క్రీస్తుని పోలిన వారిమై మనం బ్రతకగలిగితే పూర్తిగా ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడతాం. దైవికమైన మనసుతో కనుక మనం బ్రతకగలిగితే నిత్య జీవానికి వారసులవుతాం, పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. కనుక శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టక
ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి నిత్య జీవం కొరకై వేగిరి పడుతూ ప్రభులో సాగుదాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. ఇక నుంచైనా జాగ్రత్త కలిగి దైవికమైన భయము భక్తి కలిగి క్రీస్తులో నడుచుకుందాం. ఆయన రాకడలో ఎత్తబడే ఆ ధన్యత పొందుతూ ఈ భూమి మీద పునరుద్ధానపు బలమును, ఆత్మ సంబంధమైన జ్ఞానమును పొందుతూ ఈ లోక సంబంధమైనవి మనకి అవసరము లేదు అని, ప్రభువే మనకు కావాలనే ఉద్దేశం చేత ఆయనలో సాగుదాం, ఆయనలో ఉందాం, ఆయన కొరకు బ్రతుకుదాం. దేవుడి మాటలు మన వినికిడిని దీవించును గాక. ఆమేన్.